హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి, ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ బ్లాగ్ వచ్చేసి సండే కాకపోతే ఫుడ్ అనేది నేను ఎప్పుడు ప్రిపేర్ చేయనండి సండే. కాకపోతే ఫస్ట్ సండే అంటే మొదటి ఆదివారం ఉంటుంది కదా మనకి. మొదటి ఆదివారం ఏంటంటే ఇంకా బల్లారాధన అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వచ్చేసరికి ఇంటికి. ఖచ్చితంగా 2 అవుతుందండి. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పూరి అలాగే పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక సైడ్ వచ్చేసి నేను పప్పు పెట్టుకున్నాను. పప్పు ఎందుకంటే మధ్యాహ్నానికి ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు, కానీ మా హస్బెండ్ ఇంకా నాకు చేసే ఓపిక టైము ఇంకా అసలు రెండూ లేవన్నమాట. నాకు అసలు పాదాలు మంటలు వచ్చేసాయి అంత హడావుడిగా పని చేసుకొని ఇంకా చర్చికి వెళ్ళేసరికి. ఇంకంటే ఫస్ట్ ఆదివారం ఇలానే చేసుకుంటానండి. మిగతా ఆదివారాలు అయితే చర్చి నుంచి వచ్చాక అన్నము అన్నీ వండేసుకుంటాను, అన్నం కూర. కాకపోతే మొదటి ఆదివారం ఏంటంటే ఏదో కర్రీ చేసుకుంటాను మధ్యాహ్నానికి. ఇంకా అన్నం అయితే వచ్చినాక వండేస్తానండి. మనకి అన్నం ఏంటంటే త్వరగానే అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. అందుకోసమని ఇంకా పప్పు రెడీ అయిపోయింది. పప్పు కూడా కొంచెమే చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ తెచ్చిపెట్టారు కాబట్టి మా ఆయన ఇంకా అందుకని చెప్పేసి అది చేసుకోవచ్చులే, ఇంకా ఇబ్బంది ఏముందని చెప్పేసి మధ్యాహ్నం వరకు చేశాను. ఇంకా చూసారు కదా, ఇది అంతా రెడీ అయిపోయిందండి. కొంచెం తెరలనిస్తే మనకి పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీరైతే పప్పు ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి. ఇంకా సండే మీరేం చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నాకైతే చాలా హడావుడిగా అనిపించిందండి ఇంక ఈ పని అంతా. ఇంకా పప్పు కూడా తెరిలిపోయిందండి. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటంటే 2 స్పూన్లు మనకి శనగపిండి ఉంటుంది కదా, దాన్ని కలిపేసుకొని వాటర్లో అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడికించామంటే మనకి మొత్తం అయిపోయినట్టే అండి ఇక కర్రీ అయితే. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు, కొంచెం బయటికి వెళ్ళాలి అని చెప్పేసి. అంటే స్నానం అన్నీ చేసేసారనమాట. చర్చికి వస్తారు నాతో పాటే, ప్రతి సండే వస్తారండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను, ఈలోపు నువ్వు రెడీ అవ్వు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా తన కోసమని హడావుడిగా ఇంకా ఒక సైడు బాండి పెట్టేసుకొని కరెక్ట్గా చేసే టయానికండి ఆయిల్ అయిపోయింది నాకేందో. ఇంకా అది కూడా ఆయిల్ అయితే ఇందులో పోసేసుకున్నానండి శుభ్రంగా. ఏదైనా బాగా హడావుడిగా ఉన్నప్పుడు మనకి ఇలా అయిపోయిందంటే చిరాకు వస్తుంది కదా. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అనేది కమెంట్ చేయండి. నాకు ఆల్మోస్ట్ చాలాసార్లు ఇలానే జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మిగిలిందంతా కూడా ఈ డబ్బాలో పోసి పెట్టుకున్నానండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు. ఇంకా తర్వాత ఇంక ఇది మూత కూడా పెట్టేసుకొని ఇంక పైన పెట్టేస్తే దీంతో పని లేదు మనకి ప్రస్తుతానికైతే. ఇంకా పిండి కూడా పెట్టేసుకున్నానండి ఇక్కడ. ఇంకా మర్చిపోయాను నేనేంటంటే చికెన్ తీసుకొచ్చి పెట్టానండి. దాన్ని ఏంది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంతవరకు అయితే. అసలు నిజంగా ముందు అది అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంకా వెంటనే ముందు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ ఏమైంది తీసుకొచ్చి అలానే పెట్టేశానండి. ఇంకా దీన్ని ఏంటంటే శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మధ్యాహ్నం వచ్చేసి ఇంకా కర్రీ అంటే మధ్యాహ్నం కుదరదులేండి, సారీ, ఇంకా నైట్కే ఇంకా నైట్ వచ్చేసి అన్నం చేసేసుకొని కర్రీ చేసుకుంటే సరిపోతుందేమో. ఇంకా అందుకని చెప్పేసి నేను పెట్టేసుకున్నాను. ఇంకా హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా పూరిగా హడావిడిగా చేసి ఇచ్చాను. మా హస్బెండ్ తింటాను త్వరగా చేసేసేయి అని చెప్పేసి అన్నారని చెప్పాను కదా. ఇంకా అందుకోసమని ఇంకొక సైడ్ నూనె కూడా గ్యాస్ వెలిగించాలి.
ఇంకొక సైడ్ వచ్చేసి నేను పూరి చేయడం కూడా అయిపోయిందండి. ఇంకా తర్వాత ఏంటంటే మా హస్బెండ్కి కూడా పెట్టాను కదా ముందే, ఇంకా తనైతే తింటూ ఉన్నారు. ఇంక ఈ లోపు నాకు పూరి చేయడం అయిపోయిందని చెప్పాను కదా. ఇంకా తర్వాత ఇంకా అంట్లన్నీ కూడా స్టాండ్లో వేసానండి. ఆ స్టాండ్లో అంట్లన్నీ కడిగేసి ఇంకా స్నానం చేసేసి చర్చికి వెళ్ళిపోవడమే. ఇంకా టైం కరెక్ట్గా సరిపోతుంది నాకు. ఇంకా చూసారు కదా, అవైతే అంట్లు మార్నింగ్ అంట్లే అండి. ఎన్ని పడ్డాయో ఎన్ని చేసేసుకుంటాను నేనైతే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నైట్కి వచ్చేసి మళ్ళీ చపాతీ చేయమన్నారండి మా హస్బెండ్ అయితే. అబ్బా నాకైతే ఏడుపు వచ్చేసింది. ఇంకా సరేలే కొంచెం అంటే కొంచెమే కలిపాను. ఇంకా మార్నింగు చర్చికి వెళ్తే డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సాల్ట్ కలిపి చికెన్ని. చూడండి గడ్డ కట్టేసింది. అందుకని చెప్పేసి వాటర్లో పెట్టి కొంచెం సేపు అలా పెట్టాను పక్కన. ఈలోపు ఏంటంటే పిండి కూడా కలిపేసుకున్నానండి. పిండి కలిపేసి మామూలుగా చేశాను అనమాట. రౌండ్గానే చేశాను, మడతేసి ఏం చేయలేదు. ఓపిక అయితే అస్సలు లేదనమాట. ఎందుకంటే చెప్పాను కదా, మార్నింగ్ అంతా చాలా పని ఎక్కువ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చపాతీ అనేసరికి అబ్బా అనిపించింది. కానీ అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తానండి. అడిగితే మాత్రము. ఇంకా అడగకపోతే మాత్రము మామూలుగా నా ప్రకారమే చేస్తాను. కానీ ఇంకా అవైతే ఖచ్చితంగా అయితే ఇంకా చేయాల్సి వచ్చిందండి. ఇంకా తర్వాత ఏంటంటే కరెక్ట్గా 7 చేశానమాట. నాకు ఒక 3, మా హస్బెండ్కి ఒక 4 చేశానమాట. ఇంకా అంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుందండి. ఇలా ఉంది సండే మార్నింగ్ అలాగే నైట్ వరకు నా హడావుడి అయితే చూస్తున్నారు కదా. ఇంకా అంటే అక్కడ రాయి ఉంది కదా మనకు చపాతీది, అది తెచ్చుకుంటే ఓపిక కూడా లేక ప్లేట్ మీదే రుద్దేశానండి చపాతీ అయితే. ఇంకో సైడ్ కాల్చుకుంటున్నాను. ఇంకా ఈ పని అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి అంట్లు చూపిస్తాను మళ్ళీ చూడండి. నైట్కి పడ్డాయి అంటే ఇంకా మధ్యాహ్నానివి 2 ప్లేట్స్. ఇంకా నైట్ నేను అన్నీ చేసుకున్నాను కదా, గిన్నెలు చిన్న చిన్న గిన్నెలకి పెద్ద గిన్నెలకి అన్నిటికీ చేసేసాను. ఈ చపాతీ రుద్దడానికి కుదరక 3 ప్లేట్లు వాడేసానండి. ఇంకా అవి కూడా స్టాండ్లో పడేసాను కడగాలి అని చెప్పేసి. ఏందో నాకు అర్థమే కావట్లేదు. ఒకసారి చూపిస్తా చూడండి. స్టాండ్ నిండా అయిపోయాయి అంట్లు అయితే నాకు. మళ్ళీ చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకా కూర వండిన బాండీలు, మళ్ళీ తిన్న ప్లేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయాలా. అవన్నీ ఎన్ని అవుతాయో చూడండి. దట్స్ ఫర్ బ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.